ఐపీఎల్ 2025 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్‌లో అయితే ఓవరాల్‌గా ఆర్సీబీ అయితే చెన్నైని డామినేట్ చేసిందని చెప్పుకోవాలి. కొత్త టీమ్‌తో వచ్చిన ఆర్సీబీ అయితే ఈ మ్యాచ్‌లో పూర్తిగా డామినేట్ చేసింది. మెయిన్‌గా చూస్తే చపాక్‌లో ఈ మ్యాచ్ జరిగింది. సో, సీఎస్కేకి చాలా క్రౌడ్ నుంచి ఎంతో ఆదరణ అయితే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆర్సీబీ ప్రిపేర్ అయ్యి వచ్చిందనమాట. ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఈ మ్యాచ్‌లో. ముఖ్యంగా చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. 197 రన్స్ అయితే స్కోర్ చేశారనమాట. మెయిన్‌గా వాళ్ళ బ్యాట్స్‌మెన్‌లో రజత్ పటిదార్ న్యూ కెప్టెన్ అద్భుతంగా అయితే బ్యాటింగ్ చేశాడు. లాస్ట్‌లో టిమ్ డేవిడ్ లాస్ట్ ఓవర్‌లో 3 సిక్స్‌లు అయితే కొట్టాడు. సో, మంచి బౌలింగ్ అటాక్ ఉన్నటువంటి సీఎస్కే అయితే వాళ్ళు తక్కువ రన్స్‌కి కట్టడి చేయడంలో అయితే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా వాళ్ళు ఏరుకోరి తెచ్చుకున్న నూర్ అహ్మద్ వికెట్లు తీసినా కానీ అతను అయితే కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చారని చెప్పాలి. అదేవిధంగా మిగిలిన బౌలర్స్ కూడా ఓవరాల్‌గా చూస్తే సీఎస్కే ఎందుకు అంత స్ట్రాంగ్‌గా లేదు ఈసారి అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా అంత డెవిన్ కాన్వే అయితే లేడు. సచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఓపెనింగ్ చేస్తున్నాడు. సో, వీళ్ళిద్దరూ అవుట్ అయితే నెక్స్ట్ ఎవరు అన్నటువంటి ప్రశ్న అయితే ఎదురవుతుంది. మెయిన్‌గా వాళ్ళ బ్యాట్స్‌మెన్స్‌లో జడేజా కానీ, నెక్స్ట్ శివం దూబే కానీ తక్కువ రన్స్‌కే అవుట్ అవుతున్నారు ఈ మధ్య. సో, నా దృష్టిలో సీఎస్కే వీక్‌గా ఉంది బ్యాటింగ్‌లో అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఆర్సీబీ తమ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే కొంచెం తడబడినా కానీ తర్వాత రన్స్ ఎక్కువ స్కోర్ చేస్తూ వచ్చింది. సో, నా దృష్టిలో ఈ సంవత్సరం ఆర్సీబీ వాళ్ళు చాలా మంచి టీంని అయితే ఫామ్ చేశారనమాట. సో, ముఖ్యంగా బౌలింగ్‌లో అయితే హేజల్‌వుడ్ చాలా తక్కువ రన్స్ ఇచ్చి మెయిన్ వికెట్లు తీశాడు. సో, ఫస్ట్ ఓవర్స్‌లోనే రుతురాజ్ గైక్వాడ్ వికెట్ అయితే తీశారనమాట. అది ఒక ప్లస్ పాయింట్ అనమాట టీమ్‌కి. సో, అండ్ మిగిలిన బౌలర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. అండ్ లాస్ట్‌లో అయితే వచ్చాడు మన తలా ధోని. సో, వచ్చి రన్స్ మార్జిన్ ఆఫ్ లాస్‌ని అయితే తగ్గించారనమాట. నెట్ రన్ రేట్ అనేది లాస్ట్‌లో గ్యారంటీగా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 70 నుంచి 80 రన్స్ మార్జిన్తో ఓడిపోయే మ్యాచ్ని లాస్ట్లో ఒక 2 సిక్స్లు ఒక 2 4లు కొట్టేసి క్రౌడ్ని అయితే అలరించారనమాట. అలరించి ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్తో దాన్ని 50 రన్స్ ఓటమిగా కన్వర్ట్ చేశాడు. అండ్ అదేవిధంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను ఒక లైట్నింగ్ స్టంపింగ్ చేశారనమాట. ఆ లైట్నింగ్ స్టంపింగ్ ఎట్లా అంటే చాలా అంతకుముందు మ్యాచ్లో చేసిన దానికన్నా కూడా చాలా తక్కువ టైమింగ్లో అయితే దాన్ని చేశారనమాట. సో, ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ స్కిల్ ఫ్రమ్ ఎంఎస్ ధోని. సో, అది ఇంకెవరికి రాదనమాట. ఎంఎస్ ధోనితోనే అది ఉంటుంది. ఇప్పటికీ వేరే ఏ కీపర్స్ కూడా ధోనిని మ్యాచ్ చేయలేరు. అతను దరిదాపుల్లో కూడా రాలేరు అని చెప్పి మరొకసారి అయితే ప్రూవ్ చేశాడు. సో, బట్ ఏం చేసినా కానీ మ్యాచ్ అయితే గెలవలేదు. సో, ఈసారి సిఎస్కే టీం అయితే చాలా వీక్గా కనబడుతుంది. అండ్ అదేవిధంగా ఆర్సీబీకి ఎన్నో ట్రోల్స్ వచ్చే వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళు ఆక్షన్లో సరైన ప్లేయర్స్ని బై చేయలేదు అండ్ కర్ణాటక ప్లేయర్స్ని అయితే బై చేయలేదు అని చెప్పేసి నా దృష్టిలో వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ టీంని అయితే ఫామ్ చేశారు. అదేంటి అనేది ఈ మ్యాచ్లో అయితే అందరికీ తెలిసి వచ్చింది అనమాట. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో కూడా చాలా అద్భుతంగా అయితే ఈ మ్యాచ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారని చెప్పచ్చు. ముఖ్యంగా కోహ్లీ అయితే నా దృష్టిలో కొంచెం నిరాశ వచ్చాడు. అతను బాల్ అనేది అసలు అతని బ్యాట్ మీదకి రావడం టైమింగ్ చేయలేకపోయాడు అనమాట. సో, బట్ కెప్టెన్ రజత్ పటిదార్ అయితే అద్భుతంగా అయితే బ్యాటింగ్ చేశాడు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతనికి వచ్చింది. సో, నా దృష్టిలో వన్ ఆఫ్ ది గ్రేట్ విక్టరీ ఫర్ ఆర్సీబీ. అండ్ నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేస్తారో లేకపోతే అందరిలాగే మరొకసారి ఒక లాస్ని అయితే ఎదుర్కొంటారనేది నెక్స్ట్ మ్యాచ్లో అయితే మనం చూడాలి. మీరు ఏమనుకుంటున్నారు ఈ మ్యాచ్? సిఎస్కే ఇంకొంచెం తక్కువ రన్స్కి ఆర్సీబీని కట్టడి చేసి ఉంటే బాగుండేది. లేకపోతే బ్యాటింగ్లో ఇంకొంచెం బలం పెంచుకొని అది ఒక స్టాండర్డ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ని తీసుకొని వాళ్ళు కనుక ముందుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరేమనుకుంటున్న కామెంట్స్ తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.